Hello, uh, good morning, everybody. సో మనకి మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఆర్ ద టైప్ 1 ఎర్రర్ అండ్ టైప్ 2 ఎర్రర్ గురించి డిస్కస్. ఏంటమ్మా? టైప్ 1 ఎర్రర్ ఏంటి, టైప్ 2 ఎర్రర్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏ, ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ ద హైపోథిస్ టెస్టింగ్ ప్రొసీజర్. ఎక్స్ప్లెయిన్ ద మీ అందరికీ మెటీరియల్ పంపించాను, చూస్తున్నా వచ్చిందమ్మా? హలో హలో. అది దగ్గర పెట్టుకోండి, ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ హైపోథిస్ టెస్టింగ్ ప్రొసీజర్. ఇక్కడ మనకి హైపోథిస్ టెస్టింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? ద స్టాటిస్టికల్ టెస్టింగ్ ప్రొసీజర్. ది ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెస్టింగ్ హైపోథిస్. అంటే హైపోథిస్ మనం చేయడానికి ఈ కింది టెస్ట్లు, ఈ కింది స్టెప్స్ కావాలన్నమాట. స్టెప్ 1 ఏంటంటే సెటప్ ద నల్ హైపోథిస్. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి? సెటప్ ద నల్ హైపోథిస్. నల్ హైపోథిస్ అంటే H0 అనుకున్నాం మనం, అంతేనా? μ1 = μ2, μ2 = μ3 అయితే నల్ హైపోథిస్, అవును కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సెటప్ ద నల్ హైపోథిస్ అంటే H0 సెటప్ చేయాలి. ది ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ మస్ట్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ సెట్టింగ్ ఏ నల్ హైపోథిస్. అంటే నల్ హైపోథిస్ సెట్ చేసేటప్పుడు ఈ కింది అంశాలు మనం పరిగణలో తీసుకోవాలన్నమాట. If you want to test significance of the difference between a statistic and a parameter, or between two independent sample statistics, then we set up the null hypothesis that different or is not significant. అంటే ఏంటి? నల్ హైపోథిసిస్ మనం సెట్ చేసేటప్పుడు గణాంకపరంగా కానీ తర్వాత పారామీటర్గా కానీ చేసినప్పుడు రెండు ఇండిపెండెంట్ శాంపుల్ తీసుకుని వాటి డిఫరెన్స్ తేడా అంటే ఏంటి? రెండు ఈక్వల్గా ఉన్న రెండు శాంపుల్స్ మనం తీసుకోవాలన్నమాట. అర్థమైందా? స్టెప్ 1 అది చూడండి. ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ significance of the difference between statistic and parameter, or between two independent sample statistics, that we set up the null hypothesis that is the difference is not significant. అంటే వాటితో డిఫరెన్స్ లేకుండా, డిఫరెన్స్లో ప్రాముఖ్యం లేకుండా రెండు స్వతంత్ర చలరాశుల్ని మనం నల్ హైపోథిస్కి సెట్ చేయాలన్నమాట. అది స్టెప్ 1. స్టెప్ 2, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ఎనీ స్టేట్మెంట్ అబౌట్ ది పాపులేషన్, వీ సెటప్ ది నల్ హైపోథిసిస్ దట్ ఈస్ ట్రూ. అంటే మన పాపులేషన్లో జనాభా గురించి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వదలుచుకుంటే ఏదైనా అప్పుడు ఏం చేయాలంటే నల్ హైపోథిసిస్ను మనం నిజము అదే కరెక్టు అని నిరూపించాలన్నమాట. స్టెప్ 3 ఏంటంటే మనకి స్టెప్ 1, 2 అయింది. ఇప్పుడు స్టెప్ 2, సెటప్ ద ఆల్టర్నేటివ్ హైపోథిస్. స్టెప్ 1 ఏంటి? సెటప్ ద నల్ హైపోథిస్ H0. ఆల్టర్నేటివ్ స్టెప్ 2 ఏంటి? సెటప్ ద ఆల్టర్నేటివ్ హైపోథిస్ H1. H1 మీన్స్ H1 మీనింగ్ ఏంటి చెప్పాలి? μ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు μ2, అంతేనమ్మా? హలో. μ1 ఈజ్ ఏంటి? ఈక్వల్ టు μ1 ఈజ్ ఈక్వల్ టు μ2, μ2 ఈక్వల్ టు μ3. దట్ ఈస్ కాల్డ్ నల్ హైపోథిస్. అంటే ఏంటి?
స్టెప్ ఏంటి మనకి సెటప్ ద ఆల్టర్నేటివ్ హైపోథీస్ గురించి చూడాలి. H1 అంటే దానికి ఏం చేస్తామండి అంటే μ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు μ2 నాట్ ఈక్వల్ టు μ3 అది సెర్చ్ చేయాలి. స్టెప్ 3 అంటే కంప్యూట్ ద టెస్ట్ స్టాటిస్టిక్స్ జెడ్ అండర్ H0 అదేంటి ఆ స్టాటిస్టిక్ టెస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని జెడ్ అండర్లో పెట్టాలన్నమాట. స్టెప్ 4 చూస్ ద అప్రాప్రియేట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రేటా. జనరల్ వి టేక్ రేటా వాల్యూస్ అది 5%. తర్వాత మనకి సరి అయిన మనకి ఒక సరి అయిన ఏంటి సిగ్నిఫికెన్స్ లెవెల్ ఆఫ్లో చూస్ ద అప్రాప్రియేట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఒక రేటాను సెట్ చేయాలి. జనరల్గా అది 5% వాల్యూ కానీ 1% వాల్యూ కానీ తీసుకోవాలన్నమాట. స్టెప్ 5 ఏంటి we compare with the computed value z in step 4 within the significant value z rata at given level of the significant rata. అంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే we compute the component value z అంటే స్టెప్ 4లో జడ్కి కాంపౌండ్ వాల్యూ చేయాలి. అది మళ్ళీ సిగ్నిఫికెంట్ వాల్యూ జడ్ రేటాతో ఈక్వల్ అవ్వాలి గివెన్ లెవెల్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ రేటా. అప్పుడు ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఆఫ్ జడ్ ఆర్ సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్ జడ్ లెస్ దెన్ ది tabulated value of the z at rate of percentage level of significance we accept. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ వస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాం H0, అదర్వైజ్ వి రిజెక్ట్ H0. అప్పుడు ఆ పర్సెంటేజ్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఆ పర్సెంటేజ్ లేకపోతే రిజెక్ట్ చేస్తాం అన్నమాట. ఇదేంటంటే ఎక్స్ప్లెయిన్ ది హైపోథీసిస్ టెస్టింగ్ ప్రొసీజర్. Hypothesis testing procedure. Next one is the explain about t-test. Explain about t-test. అంటే t-test గురించి వాడు ఎవరించి అన్నారు. Suppose we want to test whether there is a many significant difference between the two sample means bar x and bar y or the population means are equal. అంటే ఏంటి మనం టీ టెస్ట్ చేసినప్పుడు ఏమైనా రెండు డిఫరెన్స్ బిట్వీన్ టూ శాంపుల్ మీన్స్ శాంపుల్గా రెండు అంకమధ్యమాలు తీసుకోవాలన్నమాట. రెండు అంకమధ్యమాలు తేడా క్యాలిక్యులేట్ చేయాలి. బార్ ఎక్స్ అనే బార్ వై అంటే రెండు అంకమధ్యమాలని తేడాను మనం ఒక సిగ్నిఫికెంట్ అరేంజ్ చేయాలి. ద పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు పాపులేషన్ ద్వారా కట్టిన మీన్స్ సమానంగా ఉండాలి. దానికి అలా చేయాలి. వర్కింగ్ ప్రొసీజర్ అంటే దాని విధానం ఏంటి. స్టెప్ 1 అంటే మనకి నల్ హైపోథీసిస్ తీసుకోవాలండి. there is no significant difference between the two sample means or population means are equal. There is no significant difference between the two sample means or population means are equal. అంటే ఏంటి రెండు శాంపుల్ అంకమధ్యమాలు తీసుకున్నా పాపులేషన్ అంకమధ్యాలు తీసుకున్నా ఆ రెండు సమానంగా ఉండకూడదు. అంటే హెచ్ వర్కింగ్ ఏంటి నల్ హైపోథీసిస్ కదా సమానంగా ఉండాలండి. నల్ హైపోథీసిస్ దేర్ ఈజ్ ఏ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అంటే వాటి మధ్య ఎటువంటి తేడా లేకుండా రెండు అంకమధ్యమాలు కానీ రెండు పాపులేషన్ ద్వారా అంకమధ్యం కానీ తీసుకుంటే సమానంగా ఉండాలి. అది H0 ఈజ్ అంటే μ1 ఈజ్ ఈక్వల్ టు μ2గా ఉంటే మనకి ఉండాలి. తర్వాత స్టెప్ 2 అది స్టెప్ 1 ఏమో H0 తీసుకోవాలి. H0 మీనింగ్ ఏంటి μ1 ఈజ్ ఈక్వల్ μ2
నల్ హైపోథీసిస్. స్టెప్ 2 ఏంటో మనకి ఆల్టర్నేట్ హైపోథీసిస్ తీసుకోవాలి. అంటే H1 mu1 నాట్ ఈక్వల్ టు mu2, mu1 not equal to mu2, sometimes mu not equal to mu2. Step 3, if rate of 1 square and rate of 2 square unknown and the sample size is small, then the required test statistics testing about null hypothesis. అక్కడ సూత్రం చూసుకోండి. T is equal to bar x minus bar y square root of s square by 1 by n plus 1 by n2 minus tn plus tn1 plus n2 minus 2. సో ఆ ప్రిన్సిపుల్ మీ దగ్గర ఉంటే చూడండి. అది చూస్తుంటే ఒక్కో దానికి ఎక్స్ప్లెనేషన్ అవుద్ది. ప్రిన్సిపుల్ మీ దగ్గర ఉంది కదా అది. హలో అయితే వేర్ bar x is equal to mean of the first sample. మొదటి శాంపుల్ యొక్క అంకమధ్యమని ఏమంటాం అంటే బార్ ఎక్స్ అంటామండి. n1 ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఫస్ట్ సైజ్. ఈ ఫస్ట్ శాంపుల్ ఎన్ని యూనిట్లో ఉన్నాయి అని చెప్పేదాన్ని ఏమంటే n1 అంటాం. బార్ y ఈజ్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ది సెకండ్ శాంపుల్. అంటే రెండో శాంపుల్ అంకమధ్యమాన్ని బార్ y అంటాం. n2 ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది సెకండ్ శాంపుల్. రెండో శాంపుల్ పరిమాణాన్ని n2 అంటాం. అప్పుడు st ఈజ్ ఈక్వల్ టు 1 by n1 plus n2 minus 2 bracket begin sigma x minus bar x whole square plus sigma y minus bar y whole square or అలాగే ఇచ్చినా వచ్చేస్తాయి. లేదా దీనికి ఇంకో సూత్రం కూడా చెప్పాడు చూడండి. ఇప్పుడు s1 square and s2 square is given, then s square is obtained. S square is equal to n1 minus 1 మళ్ళీ s1 square plus n2 minus 1 s2 square by n1 plus n2 minus 2 ఇలా చేసినా వచ్చేస్తామన్నమాట. అంటే రెండు సూత్రాల్లో ఏ సూత్రం వేసినా వచ్చేద్దాం. స్టెప్ 5 చూడండి. We compare the computed value of t in step 4, the significant value f rata is given the level of significance. అంటే ఏంటి, మన కంప్యూటర్ వాల్యూ ఆల్రెడీ మన టాబ్లెటెడ్ వాల్యూ పాత వాల్యూ చూసుకోవాలన్నమాట. ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ t or margins t less than the tablet value t or rata percentage level significant we accept h0, otherwise we reject h0. అంటే ఈ వాల్యూకి సమానంగా ఉంటే h0 మనం యాక్సెప్ట్ చేస్తాం, అందుకని తక్కువైంది అనుకోండి h0 రిజెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది సెకండ్ వన్. ఏమన్నా ఇందులో డౌట్ ఏమన్నా చూసారా కదా? హలో, సూత్రాలను చూసారు కదా? మరి నెక్స్ట్ చెప్పినా ఇంకేమైనా డౌట్స్ కావాలంటే ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ థియరీ క్వశ్చన్లే, ప్రాబ్లమేటిక్ ఏమి లేవు ఇందులో. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి, కొరిలేషను, రిగ్రెషను, టైమ్స్ ఏవి ఉన్నాయి మొత్తం వస్తాయి. నెక్స్ట్ కొంచెం చూడండి. 6వ క్వశ్చన్, షేర్ ద కండిషన్స్ టు అప్లై టీ టెస్ట్. అంటే టీ టెస్ట్కి ఎటువంటి షరతులు అప్లై అవుతాయి, ఆర్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది ఆర్ యూజెస్ ఆఫ్ టీ టెస్ట్. అంటే టీ టెస్ట్ వల్ల టీ టెస్ట్ని ఎలా ఉపయోగిస్తాం, లేదా టీ టెస్ట్ ఉపయోగాలండి. ద కండిషన్ ఫర్ వ్యాలిడిటీ ఆఫ్ ది టీ టెస్ట్. టీ టెస్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ కింది కండిషన్ ఉండాలి. ఫస్ట్ వన్, ది అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్. అబ్జర్వేషన్ ఎలా ఉండాలండి? స్వతంత్రముగా ఉండాలి. స్వతంత్రముగా
ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ద పేరెంట్ పాపులేషన్ ఫ్రమ్ విచ్ శాంపుల్ ఇస్ డ్రాన్ ఈజ్ నార్మల్. అంటే ముందుగా మనం ఒక జనాభా తీసుకుంటాం. ఆ జనాభా లెక్క ఆ జనాభా నుంచి ఒకదాన్ని ఒక ఐటెంని అంటే ఒకరిని మనం శాంపుల్గా తీసుకోవాలి. అంటే ఏంటి, ఆల్రెడీ సేకరించిన డేటా నుంచి మనం ఒకదాన్ని శాంపుల్గా తీసుకోవాలి. ద పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఆర్ అన్నోన్. ద పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ ఈజ్ ఆర్ అన్నోన్. అంటే ఆ పాపులేషన్ యొక్క ప్రామాణిక విచలనము. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, ప్రామాణిక విచలనము మనకు తెలియదు. అంటే ప్రామాణిక విచలనము మనకు తెలియదు. మా ఎస్ హలో మా ఎస్కే మొన్న హలో హలో ఇక్కడ మనం లెసన్ రికార్డింగ్ చేస్తున్నామా. రికార్డింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 45 మినిట్స్ ఖచ్చితంగా ఉండాలన్నారు. హలో, మరి 45 మినిట్స్ ఉండాలంటే మీరు ఏం చేయాలండి, ఖచ్చితంగా ఇన్ టైంకి రావాలి. అంటే నేను 10 మినిట్స్ బిఫోర్గా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తాను లేదా? హలో, మరి మీరు అంటే ముందేమైనా క్లాస్ ఉందా మీకు? హలో, ఓకే. క్లాస్ ఉంటే ప్రాబ్లం లేదండి, టైం పడుతుంది. క్లాస్ లేకపోతే మాత్రం టైంకి వచ్చేయండి. అదేందమ్మా, క్లాస్ ఉంటే 10 నిమిషాలు సరిపోదు. ఓకేనా? క్లాస్ ఉంటే ఓకే, దానికి జనరల్గా అవుద్ది. నాకు సరిపోతలేదు ఇక్కడ. ఓకేనమ్మా. ఇప్పుడు ద పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఆర్ అన్నోన్. ప్రామాణిక విచలనం మనకు తెలియదు. ప్రామాణిక విచలనము మనకి తెలియదు. తర్వాత, ద వేరియబుల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెజర్డ్ అట్ లీస్ట్ ఇంటర్వల్ స్కేల్. అందులో వేరియబుల్స్ ఉంటాయి కదా, కొన్ని ఐటమ్స్ కొన్ని అంశాలు తీసుకుంటాం. అది లీస్ట్ ఇంట్రెస్ట్ లెవెల్లో మనం తీసుకోవాలన్నమాట. ద శాంపుల్ సైజెస్ లెస్ దాన్ ది ఈక్వల్ టు 30. శాంపుల్ సైజ్ అన్ని కూడా 30 కన్నా లోపు ఉండాలి. 30 కన్నా ఎక్కువ శాంపుల్ తీసుకోవడానికి వీల్లేదన్నమాట. ఇవి ఏమంటారు, ఇది కండిషన్స్ ఆఫ్ ది కండిషన్స్. నో, సమ్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ది టీ టెస్ట్ ఆర్. అంటే టీ టెస్ట్ ఎక్కడ అప్లికేషన్ అవుతుంది. టు టెస్ట్ ద శాంపుల్ మీన్ బారెక్స్ ఈజ్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ది హైపోథిసిస్ వాల్యూ న్యూ ద పాపులేషన్ మీన్. టు టెస్ట్ ద శాంపిల్ మీన్ అంటే బారెక్స్ ఈజ్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ది హైపోథిటికల్ వాల్యూ ద పాపులేషన్ మీన్. అంటే ఏంటి, మనం శాంపిల్ మీన్ ఒకటి తీసుకుంటాం. శాంపుల్గా ఒక అంకమధ్యమని తీసుకుంటాం బారెక్స్ని. అది ఈ దేనికి తేడా ఉంటుంది, ఫ్రమ్ ది హైపోథిటికల్ వాల్యూ మ్యూ ఆన్ ది పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్లో హైపోథిటికల్ వాల్యూ కన్నా ఇది తేడాగా ఉంటుంది. తేడాగా డిఫరెన్స్ వస్తామట. టు టెస్ట్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ మీన్స్. ఆ రెండు మీన్స్ మధ్య, రెండు ఎయిముల మధ్య ఆ డిఫరెన్స్ మనం ఫైనల్ చేయాలన్నమాట. చేయలేము. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ అబ్జర్వ్డ్ శాంపుల్ కొరిలేషన్ కోఎఫిషియంట్. కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే సహసంబంధ గుణకం. రెండింటి మధ్య కొరిలేషన్ కోఎఫిషియంట్ ఉంటుంది అన్నమాట, సహసంబంధ గుణకము. ఆ సహసంబంధ గుణకాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఎన్ అబ్జర్వ్డ్ పార్షియల్ కొరిలేషన్ కోఎఫిషియంట్. అంటే పాక్షిక సహసంబంధ గుణకం ఉంటుంది, దాన్ని కూడా మనం ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా? సో దీని పాయింట్స్ ఏంటి చదవండి. ఫస్ట్ వన్ ఏంటి, స్టేట్ ద కండిషన్స్ టు అప్లై
t-test. What are the application or uses of t-test? అంటే t-test యొక్క మనకి షరతులు ఏంటి, అది ఎలా అప్లై అవుతుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడండి? అబ్జర్వేషన్స్ ఇన్ ఇండిపెండెంట్. అబ్జర్వేషన్ ఎలా ఉండాలి? హలో, అబ్జర్వేషన్ ఎలా ఉండాలి? ఇండిపెండెంట్గా స్వతంత్ర చలరాత ఉండాలి, అంటే స్వతంత్రంగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటి? పేరెంట్ పాపులేషన్ ఫ్రమ్ విచ్ శాంపుల్ ఇస్ ద ఇన్ నార్మల్. అంటే మనం తీసుకున్న శాంపుల్ ఆల్రెడీ గ్యాదర్ చేసిన సమాచారం, దాన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లోది తీసుకున్న శాంపుల్ అయి ఉండాలన్నమాట. మళ్ళీ స్పేర్గా కొత్త శాంపుల్ మనం తీసుకోకూడదు. ద పాపులేషన్ స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఆర్ అన్నోన్. అంటే దానికి స్టాండర్డ్ డివియేషన్ మనకు తెలియకూడదు. వేరియబుల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెజర్డ్ అట్ లీస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ స్కేల్. ఆ వేరియబుల్స్ మధ్య ఒక తక్కువ లెవెల్లో తక్కువ ఇంటర్వెల్ వచ్చేది చూసుకోవాలన్నమాట. శాంపుల్ సైజెస్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. అంటే శాంపుల్ సైజ్, మనం తీసుకున్న డేటా, మనం తీసుకునే క్వాంటిటీ అన్నీ కూడా 30 బిలో ఉండాలి, 30 బిలో ఉండాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది t-test ఎలా అప్లై అవుతుంది? ద టు టెస్ట్ ద శాంపుల్ మీన్ బార్ ఎక్స్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ది హైపోథెటికల్ వాల్యూ ఆఫ్ ది పాపులేషన్ మీన్. అనే మనం తీసుకున్న శాంపుల్ అంకమత్యం, అంటే అప్రాక్సిమేట్గా ఒక అంకమత్యం తీసుకుంటాం. ఆ అంకమత్యము హైపోథీస్ ద్వారా జనాభా నుంచి కనుక్కున్న అంకమత్యానికి దీనికి వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఏమిటండి? తేడా ఉంటుంది. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపుల్ మీన్స్. ఈ రెండు శాంపుల్ అంకమత్యం వలన తేడాను మెజర్ చేయాలి, తేడాను కట్టాలి. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ అబ్జర్వ్డ్ శాంపుల్ కొరిలేషన్. ఈ రెండు మన కొరిలేషన్కి మన తేడా కట్టాలి. అంటే ఎక్స్ కొరిలేషన్ అంతా, వై కొరిలేషన్ అంతా. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్ అబ్జర్వ్డ్ పార్షియల్ కొరిలేషన్. పార్షియల్ కొరిలేషన్ కూడా మనం తేడా కట్టాలి. ఇవి దాని సూత్రాలు. తర్వాత చూడండి, రైట్ అబౌట్ ద పెయిర్డ్ t-test. పెయిడ్ అంటే రెండు ఉంటాయి మాట, జత. పెయిర్ అంటే ఏంటి? రెండు. అంటే రెండు ఫెయిర్గా. ఫెయిర్ అంటే ఒక జత అంటే ఇంకో రెండు బట్టలు, అలాగా ఒక ఫెయిర్, ఒక జత ఉంటే మనకి అదే. కండిషన్స్ టు అప్లై పెయిర్డ్ t-test. అంటే పెయిర్డ్ t-testకి ఏ కండిషన్ అప్లై అవుతుంది? ద శాంపుల్ సైజెస్ ఆర్ ఈక్వల్ అయ్యి n1 = n2 = n. అంటే మన శాంపుల్ సైజెస్ ప్రతిచయంగా ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ కూడా ఒకదానికొకటి సమానముగా ఉండాలి. అర్థమైందా? హలో, మనం తీసుకున్న శాంపుల్స్ అన్నీ కూడా ఈక్వల్ శాంపుల్స్ అయి ఉండాలి. ఏముండాలమ్మా? ఈక్వల్ శాంపుల్స్ అయి ఉండాలి. n1 = n అవ్వాలి, n ఉండాలి. ఓకే. ద టూ శాంపుల్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ బట్ ద శాంపుల్ అబ్జర్వేషన్ పెయిర్డ్ బట్ టుగెదర్. ఈ రెండు శాంపుల్ కూడా ఇండిపెండెంట్గా ఉండకూడదు, అంటే ఒకదాని డిపెండ్ అయి ఉండాలి. తర్వాత టూ పాపులేషన్స్ ఆర్ నార్మల్. ఈ రెండు జనాభా కూడా మనకి సమానంగా సాధారణంగా ఉండాలి. సపోజ్ మార్కింగ్ ఏ రీసెర్చర్ wants to know if the advertisement is really effective promoting sales a product or not. అంటే ఏంటి? సపోజ్ మార్కెటింగ్ రీసెర్చర్ ఏం చేస్తారంటే, వాట్ ఇఫ్ ది అడ్వర్టైజ్మెంట్ రియల్లీ ఎఫెక్టివ్ ప్రమోటింగ్ సేల్స్ ఫర్ ప్రొడక్ట్ ఆర్ నాట్. అంటే ఒక మార్కెటింగ్ రీసెర్చరు ఒక ప్రొడక్ట్కి మనం చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లయితే ఆ ప్రొడక్ట్ సేల్స్ని పెంచేలాగా ఉందా
తగ్గించేలాగా ఉందా అది మనకు తెలియదు. ఇఫ్ x1 x2 xn the sale product, n is the departmental stores, certain period before advertisement campaign, and y1 y2 yn corresponding sales sample product in n department store stores after అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ జరుగుతుందమ్మా. ఏం జరుగుతుందండి? వస్తువు గురించి ఏం చేస్తాం? పబ్లిసిటీ ఇస్తాం. చేస్తామా? పబ్లిసిటీ ఇస్తాం. ఈ పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ 2 ప్రోడక్ట్లు తీసుకుంటాం. x1 x2 xn ఓ ప్రోడక్టు, దానికి డిపార్ట్మెంట్ ఎన్. అలాగే y1 y2 దానికి డిపార్ట్మెంటు సేమ్ డిపార్ట్మెంట్, అదే డిపార్ట్మెంట్ అంట. ఇప్పుడేంటి? లెటర్స్ d1 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ y1 అయ్యి 1 2 3 అలా x1కి x2కి అంత వేరియేషన్ ఉంది అని 1 2 3 అలాగే n వరకు తీసుకెళ్ళాలి. ద డిఫరెన్స్ ఇన్ ది అబ్జర్వేషన్ ఫర్ ది ith యూనిట్ అమ్మా. ఓకే, నౌ ద నల్ హైపోథిసిస్ చూడాలన్నమాట. ఇప్పుడు ద నల్ హైపోథిసిస్ ఏంటి? నల్ హైపోథిసిస్ మీనింగ్ ఏం చెప్పాను స్టార్టింగ్లో? వాట్ ఈజ్ మన్ బై నల్ హైపోథిసిస్ చెప్పండి. ఇప్పటికి ఇన్నిసార్లు చెప్పించారు, నేనే చెప్తాను తప్ప మీరు ఎవ్వరూ చెప్పట్లేదు. వాట్ ఈజ్ నల్ హైపోథిసిస్? చెప్పండి. నల్ హైపోథిసిస్ అంటే మీకు ఇప్పుడు అర్థం అవ్వలేదు. చెప్పండి, వాట్ ఈజ్ నల్ హైపోథిసిస్? ప్రతి దాంట్లో చెప్పుకోతున్నాను. నల్ హైపోథిసిస్ అంటే అర్థం ఏంటి? హలో, నల్ హైపోథిసిస్ అంటే మీనింగ్ ఏంటి? ఏమా గంగా, మయూక తెలీదా? గౌరీ, నల్ హైపోథిసిస్ అంటే మీనింగ్ ఏంటి? మరి ప్రతిసారి నేను చెప్పు, నేను ఎగ్జామ్ రాయను కదా. చూడండి, నల్ హైపోథిసిస్ మీనింగ్ ఏంటి? చూడడమే అంతే. h0 అమ్మా. ఎన్నిసార్లు చెప్పుకున్నాం? μ1 ఈజ్వల్ టు μ2 ఒకటి ఇంకోటి సమానంగా ఉండాలి. h0 ఎక్కడైనా అలా ఒకటే కదా. నౌ ద నల్ హైపోథిసిస్ ఇస్ ద h0 ఇంక్రిమెంట్స్ ఆర్ జస్ట్ బై ఛాన్స్ and not due to the advertisement campaign or h0. There is no significant difference between the sales product before and after advertisement campaign. అంటే అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ ఇవ్వకముందు, అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి తేడా లేదనుకోండి. అప్పుడు హై h0 ఈజ్ ఈక్వల్ టు μx ఈజ్ ఈక్వల్ టు μy. అంటే μx అనేది μyకి సమానం అవుతుంది అన్నమాట. The required test of the statistic test is above. T is equal to d bar minus square root of n by s minus tn minus 1, which is follow the t distribution with the n minus 1 degrees of freedom. Whereas d bar is equal to sigma d by n. S2 is equal to 1 by n minus 1 sigma d square by sigma d square by n. ఇది ఫార్ములా అమ్మా. ఐడెంటిఫై ద టాబ్లెటెడ్ వాల్యూ ఆర్ క్రిటికల్ వాల్యూ t for n minus 1 degrees of freedom at least percentage level significance అన్నమాట. So if the calculated value t or
modulus t less than the tabulated value t n minus 1 ఇది data value level of significance we accept otherwise h0 otherwise we reject h0 ఓకేనా అలా ఉంటే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కాకపోతే దాన్ని ఏం చేస్తాం రిజెక్ట్ చేస్తాం అన్నమాట ఓకే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చెప్పుకొని ఆఫ్ చేద్దాం మనం ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి write about the Chicky square test. Chicky square test గురించి కార్ల్ పియర్సన్ developed a statistical test to test the significance between the different observed and expected frequencies. అంటే కార్ల్ పియర్సన్ ఏం చేయడంటే ఒక గణాంకపరమైన పరీక్షను చేయడం అన్నమాట అదేంటి టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ బిట్వీన్ అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే అబ్జర్వ్ చేసిన ఫ్రీక్వెన్సీకి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రీక్వెన్సీకి మధ్య గల తేడాను ఫైండ్ చేయడానికి ఈ టెస్ట్ పెట్టామన్నమాట ఇన్ చిక్కీ స్క్వేర్ టెస్ట్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ డేటా కెన్ బి యూజ్డ్ ఈ చిక్కీ స్క్వేర్ టెస్ట్లో ఓన్లీ పౌనఃపున్యం మాత్రమే తీసుకుంటాం అన్నమాట ఫ్రీక్వెన్సీ మాత్రం తీసుకుంటాం అన్నమాట ఇచ్చిన ఐటమ్ తీసుకోం మనం పర్సంటేజ్ ప్రపోర్షన్స్ ఎక్సెట్రా అంటే పర్సంటేజు ప్రపోర్షను ఎక్సెట్రా తీసుకోము కెనాట్ ఇవన్నీ కూడా పర్సంటేజ్ కానీ ప్రపోర్షన్ కానీ కెనాట్ బి యూజ్ ఉపయోగించం ఆల్సో ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ మస్ట్ బి లార్జ్ అన్ని అబ్జర్వేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ద ప్రొసీజర్ ఆఫ్ ది సిగ్మా ఎక్స్ స్క్వేర్ టెస్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ టెస్ట్ గురించి చెప్తాడు పాయింట్ 1 ఏ నల్ హైపోథిస్ h0 షుడ్ బి డిఫైన్డ్ ఇక్కడ కూడా నల్ హైపోథిస్ చెప్తున్నాడు దేర్ ఇస్ నో అసోసియేషన్ బిట్వీన్ గివెన్ యాట్రిబ్యూట్స్ అంటే ఇచ్చిన అంశాల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు అన్నమాట అంటే ఎక్కువగా ఉంటాయి ద యాట్రిబ్యూట్స్ ఆర్ ఇండిపెండెన్స్ అంటే h0 ఏంటి ద యాట్రిబ్యూట్స్ అంటే మనం తీసుకున్న వేరియబుల్స్ ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉంటాయి ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఈచ్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ది ప్రీ డిఫైన్డ్ హైపోథిసిస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రీక్వెన్సీకి ప్రీవియస్ దానికి కూడా మనం టెస్ట్ అబ్జర్వ్ చేసి అప్పుడు ఏంటంటే హైపోథిసిస్ డిఫైన్ చేస్తాం అన్నమాట ఇన్ కేస్ ఆఫ్ గుడ్నెస్ అన్నది బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఇన్ కేస్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఈజ్ ఈక్వల్ టు రో టోటల్ ఇంటూ కాలం టోటల్ బై గ్రాండ్ టోటల్ ఈ మీనింగ్ ఏంటి రో అంటే అడ్డంగా ఉంటాయి కాలం అంటే నిలువుగా ఉంటాయి అంటే రో టోటలు అంటే అడ్డంగా టోటలు కాలం నిలువు టోటలు వేసి బై గ్రాండ్ టోటల్ వేయాలన్నమాట నెక్స్ట్ కన్సిడర్ ఓ అబ్జర్వ్ ద ఫ్రీక్వెన్సీ ఓ అంటే ఏంటి అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీ ఈ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు కంప్యూట్ ఏంటి ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అక్కడే ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ అండ్ సిగ్మా ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ వాల్యూస్ ఇన్ఫార్మ్ టేబుల్ నెక్స్ట్ కంప్యూట్ ద టెస్ట్ statistic x square is equal to sigma o minus e whole square by e. Next one తర్వాత
the degrees of the freedom obtained of n minus 1 per goodness of it or DOP R minus 1 or C minus 1 for independent attributes. Here R is equal to number of rows, C is equal to number of columns. Choose the level of significance. Rata as rata is equal to 5% or 1%. 5% to 1%. Collect the table value x square at rata square level. Significance based on the degrees of freedom. Next one, compare the calculated value sigma x square with the tabular value x square. If the calculated value of the secant square test less than the table value of the secant square, we accept H0 and conclude the two attributes in independence. ఇది secant square test యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అమ్మా. secant square test యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఓకేనా. సరే మళ్ళీ ఒకసారి చూడండి. రైట్ అబౌట్ ది secant square test. secant square test గురించి రాయమన్నా. కార్ల్ పియర్సన్ డెవలప్డ్ ఈ స్టాటిస్టికల్ టెస్ట్ టు టెస్ట్ ది సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటి, మనం అబ్జర్వ్ చేసిన ఫ్రీక్వెన్సీకి ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రీక్వెన్సీకి మధ్య గల డిఫరెన్స్ను స్టడీ చేయాలి అనుకుని కార్ల్ పియర్సన్ ఒక secant square పెట్టారన్నమాట. ఇన్ secant square టెస్ట్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ డేటా కెన్ బి యూజ్. ఇందులో ఫ్రీక్వెన్సీ డేటా మాత్రమే ఉపయోగిస్తాం. డోంట్ యూజ్ పర్సంటేజెస్, ప్రపోర్షన్స్ అలాంటివి వాడడం. కెనాట్ బి వాడ్. ఆల్సో అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ మస్ట్ బి లార్జ్. ఇండిపెండెంట్గా ఉండాలి, వీళ్ళు ఎక్కువగా ఉండాలి. ద ప్రొసీజర్ ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ టెస్ట్. ఏ నల్ హైపోథిసిస్ H0 షుడ్ బి డిఫైన్డ్. నల్ హైపోథిసిస్ తీసుకోవాలి. దేర్ ఇస్ నో అసోసియేషన్ బిట్వీన్ ది గివెన్ అట్రిబ్యూట్స్. అంటే మనకి ఇచ్చిన యాట్రిబ్యూట్స్ మీద ఎటువంటి తేడా ఉండకూడదు. H0 యాట్రిబ్యూట్స్ ఆర్ ఇండిపెండెంట్. ఇచ్చిన వేరియబుల్ స్వతంత్రంగా ఉండాలి. ఎక్స్పెక్టెడ్ frequencies and for each observed frequency is calculated based on the predetermined hypothesis. In case of goodness, E is equal to n into P of x. In case of attributes, E is equal to row total to column total by grand total. Consider O is equal to observed frequency. E is equal to x per frequency. Formula Q minus E square, Q minus E squared by E. Sigma Q minus E by, ఓకేనా. కంప్లీట్ ద ఈక్వల్. ఈ సూత్రాలు చూడండి. ఇది ఒకసారి చూస్తే మీకు మొత్తం అర్థమవుతుందమ్మా. ఇక్కడికి ఈ క్వశ్చన్స్ అయినాయి. తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏమవుతాయంటే మనకి secant square టెస్ట్, కొరిలేషను. మా కొరిలేషన్ కూడా మీకు స్టాట్ ఎక్కడుందన్నారు సబ్జెక్ట్లో. హలో, మీకు స్టాటిస్టిక్స్ ఉందని చెప్పారు కదా. హలో 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 స్టాటిస్టిక్స్ మీకు ఇక్కడ ఇప్పుడు సెకండ్ సెమ్లో ఏమైనా ఉందా మీకు? హలో హలో సెకండ్ సెమ్లో ఏమైనా ఉందా? ఇప్పుడు ఫోర్త్ సెమ్ కదమ్మా. సెకండ్ సెమ్లో స్టాటిస్టిక్స్ అని టచ్ ఉందా లేదా? టచ్ ఉందా లేదా చెప్పండి నాకు. టచ్ ఉందా లేదా? హలో అమ్మా,
బాబు భరద్వాజ్ తీసేవా స్క్రీన్ షాట్ తీసి పంపాము, వెంటనే పంపామ్మా. అంటే ఇంకా అయిపోయినట్టు పోయి తర్వాత మీకు అమ్మా ఈవినింగ్ మళ్ళీ మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. ఉందా లేదా? హలో! టైమ్ టేబుల్ చూసారా చూడలేదా? ఈవినింగ్ అంటే 3:30 నుంచి 4:20 వరకు కూడా మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లాస్ ఉందన్నమాట. దానికి మీరు ఇప్పుడు దీనికి వస్తున్నారు, దానికి రావట్లేదు మీరు. అర్థమైందా? ఎవరు మిస్ అవ్వద్దు. మళ్ళీ ఇప్పుడు మెసేజ్ పంపిస్తున్నాను. మార్నింగ్ ఎందుకు పంపించలేదంటే లాస్ట్ అవర్ అని పంపలేదు. ఈ క్లాస్ అయిందని పంపిద్దామని. ఏమో అర్థమైందా? హలో! కాదు, ఇక్కడ ఎంతమంది వచ్చారో అంతమంది ఖచ్చితంగా అందులో ఉండాలి. ప్లస్ జనరల్ అసలు రావట్లేదు వాళ్ళు. మరి మిగిలిన క్లాస్కి ఎలా వస్తారో అర్థం కావట్లేదు వాళ్ళు. వాళ్ళకు కూడా చెప్పండి, అందరూ రావాలి. లేకపోతే ఒకసారి ఫోన్ చేద్దామంటే ఆ ఫోన్ నెంబర్ లేవు. ఓకేనమ్మా, ఒక 2 మినిట్స్ ఆగండి. అంటే మీ గురించి నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేస్తుంటే ఇక్కడేమో ప్రాబ్లం వస్తుంది. మీరు ఇన్ టైంకి రావాలి. టైం ఎంత రావాలి కరెక్ట్గా మీకు యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం మీకు ఎంత ఇచ్చిన ఆ టైంకి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎవరో లేట్ చేస్తారు, లేట్ చేయడం వల్ల ముందుకు వెళ్తారు మనకి. ఇంకేంటి మనకి ఇప్పుడు సెకండ్ యూనిట్ అయింది, మనం థర్డ్లోకి వచ్చాము. మనం థర్డ్ యూనిట్లో అయితే మనకి ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే.